చెప్పండి మంచిగా స్టార్టింగ్. దారి పక్కన ఇద్దరు కూర్చొని ఏమన్నారు? యేసు ప్రభు దారిని పోతుంటే దావీదు కుమారుడా యేసు అని పిలిచారా? అంటే యేసు ప్రభు తండ్రికి దావీదా? నేను దావీదు కుమారుడు ఏందని మరి యేసు ప్రభు అడగొచ్చు కదా, అడిగాడా? దావీదు కుమారుడు అని గుడ్డివారు అడిగితే అప్పుడు ఆ ఇద్దరు గుడ్డివారికి మరి కేకలు వేస్తే, అప్పుడు దావీదు కుమారుడు నన్ను కరుణించని కేకలు వేస్తే మరి యేసు ప్రభు తిరిగి వాళ్ళకి బాగు చేసి వెళ్ళిపోయాడు. కరెక్టేనా? అదేంటి మరి? నా తండ్రి ఎవరు, నా తండ్రి ఎవరు, మరి నా దావీదు కుమారుడు అంటున్నారేంటి నన్ను పట్టుకొని అని యేసు ప్రభు అడిగాడా? చెప్పండి. అడగలేదు కదా. అంటే ఇప్పుడు దావీదు కుమారుడు అయినట్టేనా? ఇక్కడ రాయబడి ఉంది. మరి ఇక్కడ రాయబడి ఉంది దావీదు కుమారుడా అని గుడ్డివారు అడిగితే మరి కేకలు వేస్తే అప్పుడు ఆ యేసు ప్రభు వారిని బాగు చేశాడు. ఒకటి నెంబర్ 1. రెండోది యేసోబు. యెరూషలేములోని యేసు ప్రభు 12 సంవత్సరాలప్పుడు బోధకుల మధ్యన కూర్చొని, ఆ పండితుల మధ్యన కూర్చొని ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు అక్కడ స్టోరీ అంతా మీకు తెలుసు కాబట్టి అలా సింపుల్గా చెప్పుకుంటా ముందుకు సాగుతున్నా. 3 దినములు అయిన తర్వాత బోధకుల మధ్యన కూర్చున్నట్లు రాయబడి ఉంది అక్కడ. అప్పుడు యేసోబు అను తల్లి అయిన మరియా ఇద్దరు పోయి, యేసోబు గారు తల్లి అయిన మరియా పోయి, కుమారుడా మరి మీ తండ్రి నేను నిన్ను వెతుకులాడుతున్నాము, ఆ వెతుకులాడుకుంటే ఇక్కడికి వచ్చాము, నువ్వేంది మాకు ఇలాగ మాకు చేసినవేందని మరియమ్మ గారు అడిగింది. అంతేనా? అప్పుడు యేసు ప్రభు అన్నది, మీ తండ్రి నేను ఎతుకులాడను నిన్నని మరియమ్మ గారు అందా లేదా? చెప్పండి. అన్నదా? మరియమ్మ గారు ఏమంది? మీ తండ్రి నేను నిన్ను ఎతుకుతున్నావు అన్నదా లేదా? మీ తండ్రి అని మరియమ్మ గారు ఎవరినంది? యేసోబుని అన్నది. అవునా? అంటే ఇప్పుడు యేసోబు అమ్మ యేసు ప్రభు తండ్రి. బైబిల్లో రాయబడి ఉంది. జ్ఞానవంతులు సమాధానం చెప్పాలి నాకు. పెద్ద పండితులు అనుకున్న వాళ్ళు నాకు సమాధానం చెప్పాలి. పండితులైన వాళ్ళు సమాధానం చెప్పాలి నాకు. మొదట తండ్రి ఎవరు? దావీదు. రెండో తండ్రి ఎవరు? యేసోబు. అంటే ఇప్పుడు యేసునామములు అడుగుతున్నాము తండ్రి అని అంటే మరి యేసు ప్రభు తండ్రి యేసోబే కదా. కరెక్టేనా? లోకమంతా ఒప్పుకుంది. లోకమంతా యేసోబు కుమారుడని ఒప్పుకుంది. లోకమంతా ఒప్పుకుంది యేసోబు కుమారుడని. ఇప్పుడు యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తే ఎవరికి పోతుంది? యేసోబుకి పోయినట్టే కదా. నేను వాక్యం అడుగుతున్నా, నాకు సమాధానం చెప్పండి. మీ సొంత జ్ఞానాన్ని నాకు ప్రయోగం చేస్తే అది చెల్లదు. బైబిల్ వాక్యం. వారి పండితులైనా సరే ఎవరైనా సరే వాక్య ప్రకారం సమాధానం చెప్పండి. మొదటి తండ్రి ఎవరు? దావీదు కుమారుడు అని రాయబడ్డారు. రెండవ తండ్రి ఎవరు? యేసోబు కుమారుడా. ఈయన యేసోబు కుమారుడు కాదా అని ఈదులు ఆనాడు అందరూ ఒప్పుకున్నారు. ఏమంటారు? కరెక్టేనా? ఈదులు ఒప్పుకున్న తండ్రి బైబిల్లో రాశారా లేదా? రాశారు. ఇప్పుడు రెండవ తండ్రి ఎవరు? యేసోబు. అంటే ప్రార్థన చేసిన తర్వాత యేసు నామములు అడుగుతున్నాము తండ్రి అంటే యేసోబుకి చేస్తున్నారు ప్రార్థన వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళందరూ ప్రార్థన యేసునామములు అడుగుతున్నాము తండ్రి అన్నారు. మరి యేసు ప్రభు తండ్రి దావీదా లేకపోతే యేసోబా? చెప్పండి. ఇప్పుడేమో ఇద్దరు తండ్రులు. ఓకే, ఇంకో తండ్రి ఎవరు చెప్పాలి? ఇంకో తండ్రి ఎవరు? వాక్యములో ఉండదే మనం చదువుకుంటున్నాం. పరిశుద్ధాత్మ మరియమ్మ గారు గర్భాన యేసు ప్రభు జన్మించటానికి ముందే ఆ క్షణంలోనే పరిశుద్ధాత్మ గర్భం ధరించే ఆ సమయంలో గాబ్రియేలు అనే ఒక దూత వచ్చి లూకాసు వార్త కావాలంటే చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము
లూకా సువార్త 1వ అధ్యాయము జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీ జ్ఞానం మొత్తం కూడా బట్టబయలైపోవాలి. మీరు పండితులో లేకపోతే దేవుని చావుకులో, దేవుని జనులో ఎలాంటి వారన్నది బ్రతుకులు, అందరి బ్రతుకులు దేవుడికి అర్థం కావాలి ఈ వాక్యంతోనే. 31వ అధ్యాయం 32వ వాక్యం చదువుకోండి తొందరగా. ఆయన గొప్పవాడై ఆఫ్ చేయండి. ఇక్కడ ఆ క్షణం అవతల యువతల గాబ్రియల్ అనే దూత మరియమ్మ గారి దగ్గరకు వచ్చినప్పుడు మరియమ్మ గారితో ఆ దూత ఏమంటుందంటే, యేసు ప్రభు గర్భములో పడగ తల్లికి ఏమి చెబుతుందంటే, ఆయన గొప్పవాడై ఎవరు కుమారుడు అని రాయబడి ఉంది. అది మూడో తండ్రి ఎవరు? ఏనండి, జాగ్రత్తగా జ్ఞానులారా, మీరు ₹1,00,000 కోట్లు పెట్టి మీరు ఎన్ని ప్రసంగాలు చెప్పినా మొత్తం మట్టిలో కలిసిపోయినట్టే జ్ఞానం అర్థం కానప్పుడు. మీరు ఎంత చేసినంత వ్యర్థమే గ్యారెంటీగా. ఇది మరీ వచ్చే అంశము, ఒకనాడుతో అయిపోయేది కాదు ఇది. మొదటి తండ్రి ఎవరిని రాయబడింది మీరు చెప్పాలి. ఎవరో మీకు కళ్ళు లేవా, చెవులు లేవా? చెప్పండి. మొదటి తండ్రి ఎవరో? దావీదు. రెండవ తండ్రి ఎవరో? యేసోబు. అవునా? మూడవ తండ్రి రాయబడింది కదా. ఈ మూడవ తండ్రి ఎవరు? సర్వోన్నతుడు అని రాయబడింది. గాబ్రియల్ అనే దూత ఏమంటుంది? సర్వోన్నతుడు కుమారుడు అనబడినని ఇక్కడ రాయబడింది. ఇప్పుడు మూడవ తండ్రి ఎవరు? సర్వోన్నతుడిని ఇక్కడ రాయబడింది. వాక్యముతో వాక్యముతోనే బుద్ధి చెప్పేది. దుష్టులకి వాక్యం చూపిపోతే దుష్టులకి జ్ఞానం రాదు, జ్ఞానం అర్థం కాదు. బైబిల్ అర్థం కాని వారికి బైబిల్ నేర్చుకుంటే గొప్పతనం. బైబిల్ వండర్ నేర్చుకుంటే, బైబిల్ చదివితే ఇంకా మంచిది. ఈ బోధకులు బైబిల్ చదవరు, ఏమీ లేదు. ఆదివారం వచ్చినప్పుడు దులుపుతారు సంతాల కోసం, లేకపోతే ఈ అన్నని చెప్పింది కాపీ కొట్టుకుని వస్తారు. బైబిల్ ఈ యాంగిల్లో చదివితే నీకు తండ్రులు ఇంతమంది తండ్రులని ఎందుకు రాయబడి ఉందని ఆ ఒక్క లక్షణ జ్ఞానం కూడా లేదు. మొదటి తండ్రి ఏమో దావీదని రాయబడింది ఇక్కడ. మీరు చదువుకునే మాటలు అయ్యి గుడ్డివారే ఉన్నారు. గుడ్డివారు దావీదు కుమారుడు అని పిలిచాడు. అప్పుడు యేసు ప్రభు కోపం రావచ్చుగా, రాలేదు. తర్వాత ఏమి అంది అక్కడ మళ్ళీ? యేసోబు కుమారుడా అని రాయబడి ఉంది. యెరూషలేములో అదే అడిగారు. మరి అమ్మగారు అంది, అయ్యా మీ తండ్రిని నేను నిన్ను ఎతుకుతున్నావంటే యేసుప్రభు ఏమండో, నా తండ్రి పని మీద నేనుండాను యేసుప్రభు అనడం. మరి ఇక్కడ ఉన్న తండ్రి ఎవరు? ఓ జ్ఞానవంతులారా, బైబిల్ తీసుకొని డిబేట్కి రండి. మీరు ఎంతమంది పండితులు ఉన్నారో డిబేట్కి రండి. సత్యమైన పండితులు ఎంతమంది ఉన్నారో. వాక్యం తెలియకుండా మైక్ ఉంది కదా, తిక్కలోళ్ళు ఉండారు కదా, తిక్కలోళ్ళంతా బైబిల్ చేత కానీ తిక్కలోళ్ళు ఉండారు కదా అని ఆ డబ్బా కొట్టుకుంటూ ఆ తిక్కలోళ్ళ తెలియక అబ్బో మా అయ్యగారు ఎంత ఆత్మపూర్ణ వాళ్ళు అనుకోవాలని. తాడి చెట్టు ఎక్కువ ఉంటే తల తన్నేవాడు ఉంటుందన్న సంగతి ఎలా అర్థమైంది? బైబిల్ చదవాలి. బైబిల్ చదవరు ఏమి కాదు. మూడో తండ్రి ఎవరు? సర్వోన్నతుడు. అలా చెప్పండి మీరు. అది మొదటి తండ్రి దావీదు అయితే రెండవ తండ్రి యేసోబు. అక్కడికి యేసోబు పక్కనే ఉంటే యేసుప్రభు ఏమంటే నా తండ్రి పని మీద నేను ఉంటాను అంటే ఇక్కడ ఈ తండ్రి ఎవరు? ఎదురుగుండా తండ్రి ఎవరు? యేసోబు. మరి నా తండ్రి అంటుంటే యేసుప్రభు యెరూషలేములో కదా, కరెక్టేనా? అక్కడ రాయబడింది కరెక్టే. యేసోబు తండ్రి మరియమ్మ గారికి యేసోబుకి శరీరంగా పుట్టాడు. ఇది అందరూ అనుకునే మాటే, ఇది తప్పేం కాదు, కరెక్టే. ఎంతమంది ఇప్పుడు తండ్రులు అయ్యారు? 3 తండ్రులు. మీరు ఎప్పటికప్పుడు నాకు రిప్లై చెప్తుంటే అన్న పాఠం ముందు జరిగింది. 3 అయ్యారా? 4వ తండ్రి ఎవరు అంటుంది? క్రైస్తవ పండితులంతా ఇంకో తండ్రి ఎవరు అంటున్నారు? యెహోవా అంటున్నారు. కరెక్టేనా? 3 తండ్రుల పేరు విన్నారు కదా. 4వ తండ్రి పేరు ఏంటి? యెహోవా అన్నారు. ఎవరు అంటున్నారు? ఏక ప్రపంచం బోధకులు అనుకున్నవారు, పరిశుద్ధులు అనుకున్నవారు,
మరి ఎంతోమంది ఉన్నారు నేషనల్గా వాక్యం చెప్పే పండితులు కూడా ఉన్నారు. వారు ఎంత పండితులైనా సరే ఛాలెంజ్ అంశం ఇది. యెహోవా కుమారుడు ఉందా ఎక్కడన్నా? యెహోవా కుమారుడు అని ఉందా ఎక్కడైనా? యేసోబు కుమారుడు అని రాయబడి ఉంది, దావీదు కుమారుడు అని రాయబడి ఉంది, సర్వోన్నతుడు కుమారుడు అని రాయబడి ఉంది. అంతేనా? ఇప్పుడు మీరు చదివిన వాక్యాలు కరెక్టేనా? చెప్పండి. నోరు ముచ్చుకు ఎట్టట్టు అంటే ఎవరికి అర్థం కాదు, అది నోటితో చెప్పండి. దావీదు కుమారుడు అంటే రాయబడి ఉంది, ఉందా? యేసోబు కుమారుడు అంటే రాయబడి ఉంది. మరి సర్వోన్నతుడు కుమారుడు అంటే లూకాసు వార్త 1:32లో సర్వోన్నతుడు కుమారుడు అనబడినని ఇది రాయబడి ఉంది. మరి యెహోవా కుమారుడు అంటుంది లోకం. ఇప్పుడు నేను ముందు చెప్పిన 3 వాక్యాలు ఉన్నాయి. మరి యెహోవా కుమారుడు అంటున్న ఈనాటి పండితులు, ఈ పండితులు యెహోవా కుమారుడు అని రాయబడి ఉందా ఎక్కడైనా? చెప్పండి. ఉందా? బైబిల్లో ఉందా ఎక్కడైనా? యెహోవా కుమారుడు అని ఉందా? లేదు. దావీదు కుమారుడు అని రాయబడి ఉంది, యేసోబు కుమారుడు అని రాయబడి ఉంది. ఇంకొక తండ్రి ఎవరు? సర్వోన్నతుడు కుమారుడు అని వాక్యం ఉంది. మరి యెహోవా అని ఎక్కడైనా రాయబడి ఉందా? చెప్పండి మీరు. బైబిల్ మొత్తంలో ఎక్కడైనా యెహోవా యేసు ప్రభు తండ్రి యెహోవా అని ఎక్కడైనా రాయబడి ఉందా? లేదు, అసలు లేదు. యేసు ప్రభు తండ్రి యెహోవా అని లేదు. ఆ పండితులు మొత్తానికి ఈ ప్రశ్న అడగటం సమయం వచ్చింది. ఈ సమయం వస్తుంది 4 రోజులలో ఖచ్చితంగా అడుగుతా. దీనికి సమాధానం చెప్పితేనే, అక్కడ నాకు సమాధానం చెప్పితేనే ఏమైనా జరుగుతాయి. నాకు ఈ వాక్యాల ప్రకారం వాక్యం చూపిస్తున్నా అక్కడ జరిగింది, లేకపోతే మాత్రము సహించను నేను పండితుల్ని. దావీదు కుమారుడు అని వాక్యం చూపించాను, యేసోబు కుమారుడు మరియా యేసోబు కుమారుడు అని వాక్యం చూపించాను, సర్వోన్నతుడి కుమారుడు అని లూకాసు వార్త 1:32 చూపించాను. యెహోవా కుమారుడు అని చూపియాలి. ఉందా ఎక్కడైనా? ఎక్కడైనా ఉంటే చూపియాలి వాక్యంతోనే. యెహోవా కుమారుడు యేసు తండ్రి యెహోవా అని వాక్యం చూపిన వారికి 25,000 రూపాయలు బహుమతి ఇస్తా. యేసు ప్రభు తండ్రి యెహోవా అని వాక్యంతో చూపిస్తే 25,000 రూపాయలు బహుమతి ఇస్తా. లేదా మాది తప్పని ఒప్పుకోవాలి, లేదా వాక్యం చూపిస్తే నేను మీకు దోషుండి అయిపోతా చెప్పిన వారికి. యేసు ప్రభు తండ్రి యెహోవా అని వాక్యంతో చూపండి. ఇప్పుడు నేను వాక్యం చూపించాను 3 తండ్రులకి. యెహోవా కుమారుడు యేసు అని కానీ యేసు తండ్రి యెహోవా అని కానీ వాక్యంతో చూపిస్తే వాళ్ళకి దాసుండి అయితా 20,000 రూపాయలు బహుమతి ఇస్తా. ఎందుకనుకున్నా? ఇది అతి త్వరగా డిబేట్ జరుగుతుంది, అతి త్వరగా జరిగిద్ది. ఇంకో తండ్రి ఎవరు? ఇప్పుడు ఎంతమంది తండ్రులను చూసినావు? 4 తండ్రులను చూసినవా? ఇంకో తండ్రిని చూస్తారా? చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయము. మార్కు సువార్త 14వ అధ్యాయము 61, 62 చదువుకోండి. ఊరకుండెను. ప్రధాన యాజకుడు ఆవిడ ఆఫ్ చేయండి. ఇక్కడ మార్కు గారు రాశాడు, వాక్యం చూపిస్తున్నా. జ్ఞానులారా, పండితులారా, సత్యమైన పండితులారా, ఇక్కడ వాక్యం చూపిస్తాను అన్నిటికీ. నేను ఏముంది అక్కడ? 4వ తండ్రి పేరేంటి? 4వ తండ్రి పేరేంటి? పరమాత్ముడు. 4వ తండ్రి మార్కు సువార్త 14:61 రాసుకోండి జ్ఞానవంతులారా, రాసుకోండి. రేపు పండితులు వచ్చినప్పుడు, ఇంకా కొన్ని రోజులకు పండితులు వస్తారుగా, పండితుల ముందు ఇదే వాక్యం నేను చూపిస్తా. ఈ వాక్యం చూపిస్తేనే వాళ్ళు గెలిచిపోవాలి, చెప్పాలి యేసు ప్రభు తండ్రి ఎవరని నేను అడుగుతా. అంతమంది జనంలో మీ పరువు పోకుండా నాకు జవాబు చెప్పాలి. 5వ తండ్రి పేరేంటి?
చెప్పండి. పరమాత్ముడు. నేను వాక్యాలు చూపిస్తున్నా. పరమాత్ముడు కుమారుడు యేసు. దావీదు కుమారుడు అని రాయబడి ఉంది. మీరు నోటితో చెప్పండి, కడమొద్దు ఎవరు చెమ్మటి. దావీదు కుమారుడు అని రాయబడి ఉంది. యేసోబు కుమారుడు అని రాయబడి ఉంది. సర్వోన్నతుడని కుమారుడు రాయబడి ఉంది. పరమాత్ముడు కుమారుడు అని రాయబడి ఉంది. 62 చదవండి. అదే మార్కు 14:62. అవును నేనే మనిషి కుమారుడు. అది 6వ తండ్రి పేరేంటి? 6వ తండ్రి. ఎంతమంది ఇప్పుడు లెక్కేయండి, ఎన్ని? 6 అయినాయా? ఇంకో తండ్రి పేరేంటి? సర్వశక్తిమంతుడు. నా తండ్రి కుడిపాచ్యమని నేను కూర్చుంటాను. ఎంతమంది తండ్రులు అయ్యారు ఇప్పుడు? ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది. ఎంతమంది చెప్పండి, స్టార్టింగ్ నుంచి ఎంతమంది తండ్రులు చూపించా? మొదటి తండ్రి దావీదు కుమారుడా, గుడ్డివారి దగ్గర పలికే మాట. యెరూషలేములోని యేసోబు, మరియమ్మ గారు యెరూషలేములో పోయినప్పుడు యేసోబు కుమారుడా అని అన్నారు. దావీదు కుమారుడు ఒకటి, యేసోబు కుమారుడు ఒకటి. అదే లూకాసు వార్త 1:32లో సర్వోన్నతుడు కుమారుడు అనబడు నన్ను ఇక్కడ రాయబడి ఉంది. ముగ్గురయ్యారు. నాలుగోది ఏంది? పరమాత్ముని కుమారుడు అని ఇక్కడ రాయబడి ఉంది. 5వది ఏంది? సర్వశక్తిమంతుడు అని 5వది ఉంది. 5గురు తండ్రులు ఇప్పుడు ఆడికి వచ్చింది. 5గురు తండ్రులకు నేను వాక్యం చూపించాను. కరెక్టేనా? ముగిస్తానిక అంశం ధరికి వచ్చింది. 5గురు తండ్రులు నేను వాక్యం చూపించాను. 6వ తండ్రి ఏక ప్రపంచం క్రైస్తవులు అనుకునే ఈ పండితులు చెప్పలే యెహోవా కుమారుడు అని. యేసు తండ్రి యెహోవాని వాక్యం చూపిన వారికి 20,000 రూపాయల బహుమతి చెప్పాలి. మీకు ఇప్పుడు జ్ఞానం కొంత ఎలిగి ఉండాలి. నేను చెప్పిన వాక్యాల ప్రకారం అన్నిటికీ ఉంది. కానీ యెహోవానే, యేసు తండ్రి యెహోవా అంటున్నారుగా. యేసు నామములు అడుగుతున్నావు తండ్రి అన్నారు, అది తప్పులేదు. యేసు నామములు అడుగుతున్నాము తండ్రి అన్నారు, అది తప్పట్లే. మరి నేను తప్పు పట్టేది ఎక్కడ? నువ్వు ప్రార్థన చేసిన తర్వాత యేసు నామములు అడుగుతున్నావు తండ్రి అంటున్నారు, అది నేను తప్పు పట్టట్లేదు. మరి ఇప్పుడు నేను పట్టే తప్పేంటి ఇక్కడ అంటే, ఎవరైనా సరే ఛాలెంజ్. ఇక్కడ పెద్ద పెద్ద పండితులను కూడా ఇప్పుడు నేను వాడుతున్నాను. ఎవరిని వాడుతా తెలుసా? ఎవడైనా సరే, ఎంతలా మొనగాడైనా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా? యెహోవా, యేసు ప్రభు తండ్రి యెహోవా అన్నారు కదా, అంతేనా? నోటితో చెప్పండి. అన్నారు కదా, లోకం అంటుంది కదా, యేసు ప్రభు తండ్రి యెహోవా అంటున్నారు. ఇప్పుడు ఆ వాక్యం చూపాలి నాకు. వాక్యముతోని యేసు ప్రభు తండ్రి యెహోవాని చూపించాలి నాకు. అలా చూపితే, ఇదిగో యెహోవా కుమారుడు యేసు అని నాకు చూపిస్తే వాళ్ళకి 20,000 రూపాయల బహుమతి ఇస్తా. వాళ్ళకి నేను దాసున్నయితా. లేకపోతే మీరు మా ఎంతకాలం మేము బోధించిందంతా తప్పని ఒప్పుకోవాలి. లక్షల సంఘాలు ఉండోళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద పండితులు ఉన్నారు. ఎవరైనా ఛాలెంజ్. డబ్బు కమ్ముడి పోయాడికి ఈ అంశం ఎలా అర్థమవుతుంది? ఎంతమంది ఇప్పుడు తండ్రులు మనం చూసాం. ఇది అబద్ధమా? నేను చెప్పిన వాక్యాల్లో రాయబడి ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే ఏ తండ్రి పోతుంది మరి? చెప్పు. లాస్ట్ మాట యోహాను సువార్త 8:19. త్వరగా ఈ ఒక్కట యేసు ప్రభు అన్న మాట చూపించి నేను ముగిస్తా. యేసు ప్రభు అన్న మాట చూపండి, నీకు చూపిస్తా. ఇక మీ తడాకే నేర్పుతా నీకు, మీ అందరికీ. యోహాను సువార్త 8వ అధ్యాయము 19. యోహాను సువార్త 8వ అధ్యాయం 19వ వాక్యం. ఎవరు? శాస్త్రులు పరిచారకులు యేసు ప్రభుని అడుగుతున్నారు. వారు నీ తండ్రి ఎక్కడ ఉండాలని అడిగితే వారిని అడగగా యేసు, మీరు నన్నైననో నా తండ్రినైననో అది. మరి ఇదేంటి? మరి ఇప్పుడు నేను 5గురు తండ్రులను చూపించాను. ఇక్కడ యేసు ప్రభు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరగరని యేసు ప్రభు అంటాడు. ఓ పండితులారా, ఈ లోకంలోని అమాయకులైన ప్రజల కొంపలార్చే బోధకులారా, నీ కోపం వాక్యం మీద ఉండాలి, నీ రోసము వాక్యం మీద ఉండాలి. వాక్యంతో గలబడు,
దాసుడైతాడు ఎవడైనా. పాపి ఎంతలా పాపి అయినా సరే వాక్యానికి లోబడాల్సిందే. అవునా? కరెక్టేనా? ఎంతలా పాపి అయినా యేసు ముందు బలాద్దూర్. యేసు ప్రభు అంటున్నాడు, మీరు నన్నైనను నా తండ్రినైనా ఎరగరు అన్నాడు. ఎవరు వారు మరి ఎరిగినవారు? ఇప్పుడు ఈ లోకమంతా ఏక ప్రపంచంలో ఛాలెంజ్ అంశం ఇది మామూలు అంశం అనుకోబాకండి. మీరు తక్కువ అది ఇది ఒకటి కాదా అనేది ఎవడు? బైబిల్ తెలవనోడు, బైబిల్ చేతగానోడు అంటాడు. అది ఇది ఒకటి కాదా? అవి ప్రవచనాలు లేకపోతే ఈ నేడబై ఎవడరా నువ్వు అసలు అవి చెప్పడానికి? అసలు నీ బైబిల్ సారాంశం ఏమర్థమైంది? ఏమర్థమైంది అని అంటావు నువ్వు? వాక్యాలు చూపించాను, ఆ వాక్యములు ఉండి దాని వరకు నాకు చూపి. దావీదు కుమారుడు అని ఉంది, ఇప్పుడు దావీదు కుమారుడికి పోద్దా నీ ప్రార్థన? యేసోబు కుమారుడు అని రాయబడింది. నువ్వు చేసే ప్రార్థన యేసోబుకు పోతుందా? నువ్వు చేసే ప్రార్థన యెహోవాకు పోతుందా? నువ్వు చేసే ప్రార్థన సర్వశక్తిమంతుడికి పోతుందా? నువ్వు చేసే ప్రార్థన సర్వోన్నతుడికి పోతుందా? నువ్వు చేసే ప్రార్థన పరమాత్ముడికి పోతుందా? ఇంతమంది తండ్రులు ఉన్నారు, అసలు ఏ తండ్రి నీకు అర్థం కాలేదు కాబట్టి యేసు ప్రభు అన్నారు, ఓరి పిచ్చివారులారా, మీరు నన్ను అయినను నా తండ్రిని అయినను మీరు ఎర్రగరు అన్నాడు. ఈ వాక్యంలో ఉన్న భావాలు తెలియక కక్కుతారు. ఎందుకు కక్కుతున్నారు? మీరు మొత్తం నీళ్ళు గారిపోవాలి, మొత్తం నీళ్ళు గారిపోవాల్సిందే. ఇంకా 4 రోజులే ఉంది. ఆ రోజు దీనికి సమాధానం చెప్పాలి. యేసు ప్రభు తండ్రి ఎవరో నాకు చూపించిన తర్వాతనే అది ఎక్కడైనా సరే మీటింగ్ జరిగినా సరే మీటింగ్ కూడా ఇది బయటపడాలి. ముందు యేసు ప్రభు తండ్రి యెహోవాని ఒప్పించిన తర్వాతనే మీటింగులు జరుగుతాయి ఎక్కడైనా ప్రపంచంలో, లోకంలో. గ్యారంటీ. యేసు ప్రభు తండ్రి యెహోవాని వాక్యం నాకు చూపించి నా తండ్రి పని నా తండ్రి అనడు. ఆ తండ్రి ఎవరు మరి? యేసు ప్రభు ఏమండు? ఈ బైబిల్ మొత్తం మీద ఏమన్నాడంటే, నా తండ్రి పని మీద నేను వచ్చాను, నా తండ్రి పని మీద నేను వచ్చాను, నా తండ్రి పని మీద నేను చేస్తానని అన్నాడు. మరి ఆ తండ్రి ఎవరు? దావీదా? ఆ యేసు ప్రభు అన్నమాట నేనంటున్నా. ఆ తండ్రి ఎవరు? దావీదా? ఆ తండ్రి యేసోబా? ఆ తండ్రి సర్వశక్తిమంతుడా? ఆ తండ్రి పరమాత్మ? ఆ తండ్రి యెహోవా? ఎవరు మరి? నీవు ఎవరినని చూపిస్తావు? కరెక్టేనా? నేను ఇప్పుడు చూపించిన వాక్యాలు మొత్తానికి అంశం ఉంది. కానీ యెహోవా, యేసు ప్రభు తండ్రి యెహోవాని అంటున్నారు కాబట్టి యేసు ప్రభు తండ్రి యెహోవాని వాక్యము చూపిస్తేనే ఏ మీటింగ్ అయినా ఎక్కడైనా సరే జరిగిద్ది. లేకపోతే మాత్రము అంతమందిలో అట్రపేలు అయిపోవాలి ఈ బోధకులంతా. ఈ బోధకులంతా అట్రపేలు అయిపోతారు గ్యారంటీగా. వాక్యంతో చూపండి నేను అడుగుతున్నా. యేసు ప్రభు తండ్రి యెహోవాని వాక్యంతో చూపాలి. ఏమొద్దు నాకు ఇక. ఆ తండ్రి ఎవరు మరి? నువ్వు అంద కరెక్టే, మీరు అనే మాట నేను ఒప్పుకుంటా. యేసు ప్రభు అండగా నా తండ్రి పని మీద నేనుండాను, నా తండ్రి పని మీద నేనుండాను ఏసు అన్నట్టుగాను అనడం మాత్రం వాస్తవమే. యేసు ప్రభు అందు వాస్తవం ఒప్పుకుంటా. మరి ఆ తండ్రి ఎవరు మరి? ఇప్పుడు దావీదుగా, యేసోబా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరమాత్ముడా, యెహోవా? 6 తండ్రులను ఇప్పుడు చూపించా యేసు ప్రభుకి. 6వ తండ్రి యెహోవా. ఈ యెహోవాకి వాక్యం చూపండి, దాంతో దగ్గర లాస్ట్ ఫైనల్. అంతేనా? యెహోవా అనేది వాక్యం చూపించాలి నాకు. చూపిపోతే నువ్వు ఇంతకాలం చేసిందంతా జాగ్రత్తగా ఈ కొన్ని రోజులు మీరు బైబిల్ అంతా తిరిగేసి నా వాక్యం చూపండి. 20,000 రూపాయలు బహుమతి ఇస్తా. బైబిల్ అంతా తిరిగేసి యెహోవా తండ్రి యెహోవాని వాక్యం చూపండి. అది వాక్యంలోని ఇదిగో యేసు తండ్రి యెహోవా, లేదా యెహోవా కుమారుడు యేసు, ఇలాగ నాకు వాక్యము చూపినాక అప్పుడు నేను అదే వాక్యము రాయబడి ఉంటే నువ్వు ఇంకొక వాక్యం తీసుకొచ్చాడు పెట్టబాకు. ఊళ్ళోనంతా నామాలను అనబాకు. వాక్యాలన్నీ దానికే వర్తిస్తాయని అనబాకు. అలాంటివన్నీ నాకు తెలుసు. నువ్వు దొంగదారిలో తిరిగి వస్తారో నాకు బాగా తెలుసు. నేను కత్తి సాధనం కళ్యాణ సాధనం అంటుంటుంది ఈ లోకానుసారం. నేను అన్ని దేవుడు నాకు నేర్పాడు. ఆ నేర్పిన దాన్ని బట్టి ఇప్పుడు నేను పద్మయోగంలో దిగుతున్నా. పద్మయోగంలో గెలిచిన వాడే పరలోకం పోతాడు. పద్మయోగంలో గెలిచిన వాడే పరలోకం పోతాడు. అది తర్వాత పాఠం ఈసారి మనం నేర్చుకుందాం.